పెద్దలు మందకృష్ణ మాది గారికి, గద్దె రామ్మోహన్ రావుకి, అందరూ సోదరి మనులకి, వేదిక ముందు ఉన్న సోదరి మనులందరికీ నా నమస్కారం. గద్దె రామ్మోహన్ రావు నేను చెప్పాల్సిన చాలా విషయాలు చెప్పేసారు. ఎందుకంటే నా రాజకీయ జీవితం చాలామందికి తెలీదు. నా రాజకీయ జీవితంలో ఈ మహా వ్యక్తితో కూర్చుని నేను డిస్కస్ చేశాను హైదరాబాద్లో. మేము ఇద్దరం కూర్చుని డిస్కస్ చేసినాకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. అవునా అన్నా కదా? మనందరం కూర్చుని మాట్లాడుకున్నాకే నేను వచ్చాను రాజకీయాల్లోకి. కాబట్టి మా ఇద్దరు ప్రయాణం చాలామందికి కూడా తెలియదు. కాబట్టి అటువంటి మహా వ్యక్తితో ఇవాళ స్టేజ్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా అడిగా రామ్మోహన్ రావు, మళ్ళీ నేను వస్తున్నాడా కృష్ణన్న వస్తున్నాడు. నేను నిజంగా హైదరాబాద్ నుంచి వచ్చా, మీకు తెలుసు లేదు, నిన్న రాత్రి వచ్చా. వస్తున్నారు మీరు ప్రోగ్రాంలో, నిజంగా ఉందన్నానే నేను వాళ్ళ ప్రోగ్రామ్కి వచ్చాను. రాత్రి వాళ్ళ ప్రోగ్రాంలో నేను ఉండేవాడిని కాదు, వెళ్ళిపోయేవాడిని. ఎప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని. తప్పకుండా కృష్ణన్న వస్తున్నాడంటే రావడం జరిగింది. ఒక వ్యక్తి నిజంగా తన జీవితాన్ని అంతా కూడా ఈ ఉద్యమం కోసం అర్పించిన వ్యక్తి కృష్ణ గారు. అటువంటి వ్యక్తి మాదిగ జాతిలో జన్మించడం మనందరూ అదృష్టంగా భావించాలి మనం తప్పకుండా. ఎందుకంటే చాలా రేరుగా ఉంటారు మనం ఇటువంటి వ్యక్తులు. ఎక్కడో గాంధీ గారిని చూసాం, ఎక్కడో ఒకళ్ళిద్దరు వ్యక్తులు ఒక ఉద్యమం ద్వారా పైకి వచ్చిన వ్యక్తులు మేమందరం ఉన్నామంటే మాకు పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ఉంది, కొంతమందికి వేరే పార్టీలు ఉన్నాయి, పార్టీల్లో ఏదో నాయకులు అవుతాం. ఒక మహానాయకుడిగా రావటం, ప్రజల నుంచి ఉద్భవించడం అనేది అది మామూలు విషయం కాదు. అది ఈ మధ్య కాలంలో ఒకే ఒక్క నాయకుడు, అది కృష్ణ గారే అని ఘంటాపథంగా కూడా చెప్పగలం. ఆ రోజు తెలుగుదేశం గద్దె రామ్మోహన్ రావు చెప్పినట్టు తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పాదయాత్ర మొదలైనప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రకి కొన్ని వందల మంది సోదరుల్ని వెంట తీసుకుని పాదయాత్ర ముగించే వరకు ఆ సోదరులందరూ కూడా వెంట ఉండి మళ్ళీ విజయవాడ ప్రాంతంలో ఎంటర్ అయ్యే వరకు ఆ పాదయాత్రని కాపాడిన వ్యక్తే మన కృష్ణన్న. కాబట్టి అటువంటి వ్యక్తికి తెలుగుదేశం ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు రుణపడి ఉంటారు. మొన్న కూడా చూసా, కృష్ణన్న మన వర్గీకరణ సాధించుకున్నప్పుడు ఒకటే చెప్పారు, నేను తల్లిగా భావించే చంద్రబాబు నాయుడు గారి తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకుని నా ఉద్యమం మొదలుపెట్టానని వారు చెప్పడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అప్పటికే ఆయన విజయం సాధించారు. చాలామంది విజయం సాధించినాక పాత వ్యక్తులు మర్చిపోయే తరం కాదు ఆయన. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారు నిజంగా మోడీ గారికి చాలా తక్కువ మంది ఇష్టపడతారు. ఎందుకంటే ఎవరైతే కష్టపడి పనిచేశారో అటువంటి వ్యక్తులు బాగా ఇష్టపడే మోడీ గారు ఆయన కోసం హైదరాబాద్ వచ్చి సభలో పాల్గొని వర్గీకరణలో ఆయన సాధించిన విజయాలు ఆయన నోటి ద్వారా వినడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇవాళ చాలా శుభదినం. నేను ఎందుకంటే నీ పక్కన కూర్చుని స్టేజ్లో మాత్రం ఇవ్వలే అన్న, ఇవాళ వచ్చి కూర్చుండడం చాలా ఆనందంగా ఉంది. ఇక బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం చాలా బాగుంది. మొన్న మధ్య నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఓపెన్ చేయడం జరిగింది ఇదే ప్రాంతంలో. సుమారు 3 నెలలు 4 నెలలు అయింది నేను ఎమ్మెల్యే గారు వచ్చి. ఇవాళ అదేవిధంగా 2 సింహాలు నడుమ బాబు జగజ్జీవన్ రావు గారిని కూడా పెట్టి వారిద్దరి యొక్క మైత్రిని ఆ విధంగా చూపించిన మీ అందరికీ సోదరి మనందరికీ కూడా ధన్యవాదాలు. మనం ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది నిజాయితీ, కష్టపడే విధానం, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన గౌరవించే వ్యక్తుల్ని ఎప్పుడూ మరవరు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకు అంత అత్యంత ఇష్టమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆయన ఇబ్బంది పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా కృష్ణన్నను తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారిని మీరు ఒక మాట అంటూ మేము ఇన్ని వరకు మేము చూడలేదు. ఇవాళ అటువంటి రాజకీయం అనేది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి. అటువంటి స్వచ్ఛమైన నాయకుడైన కృష్ణన్నకు ముందుగా ధన్యవాదాలు. ఇవాళ నేను కానీ గద్దె రామ్మోహన్ రావు గారు కానీ ఇంత ఘన విజయం సాధించారంటే మీ అందరి యొక్క సపోర్ట్ ద్వారానే సాధించాం. ఎంతోమంది వ్యక్తులు మీరు మా కోసం కృషి చేసి భారీ విజయార్థితో మమ్మల్ని గెలిపించారు. తప్పకుండా ఏ కార్యక్రమంలో మేము వస్తామని చెప్పాము. ఏ పనున్నా కూడా మేము మా ఆఫీస్ మేము ముందు ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.